వెల్కమ్ టు రెడ్ టీవీ. నేను మీ తేజ. అయితే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈరోజు కొన్ని సంచలన కామెంట్స్ అయితే చేశారు. అంటే దేని గురించి అంటే రీసెంట్‌గా డ్రగ్ పెడలర్ అలాగే తెలుగు మూవీ ప్రొడ్యూసర్ కేదార్ మరణం వెనకాల చాలా అనుమానాస్పదంగా ఉంది. దీనిపైన కేటీఆర్ ఎందుకు స్పందించట్లేదు? అలాగే కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై మొట్టమొదటిసారిగా కేసు వేసిన అతని పైన కూడా కేసీఆర్ ఆ మర్డర్ వెనుక అసలు ఎలాంటి రహస్యాలున్నాయి? దేని గురించి అది జరిగింది? అంటూ కూడా ఆయన ఎందుకు స్పందించలేదని చెప్పి రీసెంట్‌గా రేవంత్ రెడ్డి గారు మాట్లాడడం అయితే జరిగింది. అయితే దీనికి సంబంధించి మరిన్ని విషయాలు మనతో పాటు డిస్కస్ చేయడానికి సీనియర్ ప్రొడ్యూసర్ నట్టికుమార్ ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం. సార్ నమస్తే అండి. సో రీసెంట్‌గా రేవంత్ రెడ్డి గారు కేటీఆర్ పైన కామెంట్స్ చేశారు. సో కేదార్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ప్రొడ్యూసర్ అతను. సో గతంలో ఆయన కొన్ని పబ్‌లు కూడా నడిపేవాడు. అలాగే డ్రగ్ పెడలర్ అని ఒకసారి అరెస్ట్ కూడా అయ్యారంటూ కూడా చెప్తున్నారు. అలాగే అల్లు అర్జున్‌కి మంచి స్నేహితుడు కూడా అంటూ కూడా చెప్తున్నారు. సో ఏంటి సార్ ఈ కేటీఆర్‌కి ఇతనికి అసలు ఎటువంటి సంబంధాలు ఉన్నాయి? అంటే ఒక్కటి కేదర్ అన్నైనా దుబాయ్‌లో చనిపోయింది. నేను న్యూస్‌లో చూశాను. అక్కడ మనకు కూడా ఎంక్వైరీ చేసి దుబాయ్‌లో ఏదో ఒక ఫంక్షను కొంతమంది ఒక్కొక్కటి ఒక్కొక్క రూమర్స్ అవ్వచ్చు, నిజమో తెలియదు కానీ డ్రగ్స్ తీసుకొని ఎక్కువగా అయిపోవడం వల్ల చనిపోయారని, అనారోగ్యంతో చనిపోయారని డిఫరెంట్ రూమర్స్ వస్తాయి. అది ఎంత నిజమో ఎంత అబద్ధం అవుతుంది. సెటిల్ ఇస్ ఆల్రెడీ దుబాయ్ అంటున్నారు. అందరూ సెటిల్ అవ్వచ్చు దుబాయ్లో సెటిల్ అవ్వడానికి ఏముంటుంది? మనం బిజినెస్ చేసుకుంటే బిజినెస్ గోల్డ్ కార్డు ఇస్తారు అక్కడ, 10 years కార్డు, 5 years కార్డు. కనుక అదేం పెద్ద ఇష్యూ కాదు. అయితే ఆయన బిఫోర్ రాడిసన్ బ్లూలో కూడా దొరికాడు. రాడిసన్ బ్లూ పబ్లో డే అండ్ నైట్ ఆల్ సినిమా వాళ్ళంతా కూడా వచ్చేవారు. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించి సినిమా ఇండస్ట్రీకి సంబంధించి తెల్లవారులు డే నైట్ 24 hours ఉండేది ఒక పబ్. అక్కడ అందరూ కూడా వచ్చేవారు. నేను ఫస్ట్ పబ్ చెప్తున్నాను. ఆ పబ్ రన్నింగ్ లోనే మొత్తం టోటల్ చాలా మందిని పట్టుకున్నారు. బంజారాస్ పిఎస్, ఇదే భుజంగరావు గారు, ఇప్పుడు ఏదైతే జైల్లో ఉన్నారో భుజంగరావు గారు అప్పుడు సిఏ. పట్టుకొని ఎందుకు కేసు పెట్టలేదు, ఎందుకు వాళ్ళందరిని వదిలేసాడు అనేది ఇప్పటికి ఎందుకు పట్టుకున్నారు అంతమందిని, ఎందుకు వదిలేశారు? వాళ్ళపైన పట్టుకున్నారు కానీ వాళ్ళపైన కేసులు పెట్టలేదు. అప్పుడు రూమర్లో ఏంటంటే టీఆర్ఎస్ పార్టీలో మొత్తం టోటల్గా పెద్దలు ఏదో ఆస్తూ ఉండి పెద్దలు ఇమ్మీడియట్లో వదిలేమంటే వదిలేశారు అనేది. అప్పుడు నియర్గా చాలా మంది మీద వచ్చాయి. మొత్తం అందరూ కూడా సినిమా వాళ్ళు అవ్వచ్చు, బయట వాళ్ళు అవ్వచ్చు. మరి అప్పుడు దాంట్లో కూడా ఈయన అరెస్ట్ చేయడని అన్నారు. ఇవన్నీ అంటే ఇవన్నీ నేనేమంటానంటే గత ప్రభుత్వం చేసిన తప్పులు వాళ్ళు దాంట్లో ఉన్నారా లేరా అని మనకు తెలియదు, కానీ దాంట్లో వాళ్ళు ప్రోత్సహించారు. అంతకుముందు డ్రగ్స్కి మొత్తం చోట్ల పూరి జగన్నాథ్ నుంచి చార్మి గారి దగ్గర నుంచి ప్రతి ఒక్కరి మీద తీసుకొని వెళ్ళి అందరికి ఎంటిక తీశారు. మొత్తం లైన్ కట్టారు, సినిమా టికెట్లు కట్టినట్టు లైన్ కట్టించారు. అందరినీ నార్కోటిక్స్ ఇదన్నారు, టెస్ట్ అన్నారు, అదన్నారు, ఇదన్నారు, అన్నీ అయిపోయి క్లీన్ చీట్ అన్నారు. మరి ఇవన్నీ కూడా రేవంత్ రెడ్డి గారు ఓకే గత ప్రభుత్వం మీద మనం అభాండం వేస్తున్నాం అని పక్కన పెట్టేస్తే, ఆ ఐఏఎస్ ఆఫీసర్ మీద, ఐపీఎస్ ఆఫీసర్ మీద అభాండం వేస్తున్నాం పక్కన. ఇప్పుడు మీరు సుమోటోగా తీసుకుని ఎందుకు కేసు రీఓపెన్ చేయరు? ఇదే భుజంగరావు గారు జైల్లో ఉన్నారు ఫోన్ ట్రాపింగ్ విషయంలో. మరి అక్కడే అదే జరిగిన ఇన్సిడెంట్ బంజారాహిల్స్ లో జరిగింది అప్పట్లో. మరి అది కూడా రీఓపెన్ చేసి, ఆ కేసు రీఓపెన్ చేసి ఇప్పుడు ఈయన చనిపోయినాడు మళ్ళీ ఎవరో కేసు పెడతారా, అది చూడద్దు. చనిపోయిన వ్యక్తికి కేటీఆర్ గారికి ఈ కేసుకి సంబంధం ఏంటి అది మీరు ప్రశ్నించడం. యాజ్ రైట్ ఇన్ చీఫ్ మినిస్టర్ అండ్ రైట్ ఇన్ హోమ్ మినిస్టర్, రైట్ ఇన్ డీజీపీ, ఇమ్మీడియట్లీ రీఓపెన్ ది కేస్. రీఓపెన్ చెయ్యండి. రీఓపెన్ ఎవరో కంప్లైంట్ ఇస్తారు, ఎవరో చూస్తారు అనేది కాదు. ఒక మేడిగడ్లో ఒక అడ్వకేట్ చనిపోయాడంటే దానికి అది కంప్లైంట్ రాలేదని మనం చూస్తూ ఊరుకుంటే ఎలా? టోటల్ గా ఒక ఇన్వెస్టిగేషన్ నడుస్తున్నప్పుడు ఒక రాజరంగం చనిపోయేటప్పుడు ఎవరో కంప్లైంట్ ఇవ్వలేదని ఆపేస్తే ఎలా? ఎన్నిటికి లింక్ ఏమైనా ఉందా? ఎక్కడైనా ఏదైనా కనబడుతుందా? ఎక్కడైనా నిజాలు కనబడుతున్నాయా? ఎంక్వైరీ చేయడంలో తప్పులేదు కదా. సిబిసిఐడి విచారణకు ఆదేశించండి. మీరు ఎవరో కంప్లైంట్ ఇస్తానని కాదు, మీకు రైట్ ఉంది. గవర్నమెంట్కి సుమోటోగా తీసుకునే రైట్ మీకు ఉంది. డ్రగ్స్ అనే మహమ్మారిని తరిమి కొట్టడానికి, డ్రగ్స్ అనే మహమ్మారిని పిల్లల దగ్గర నుంచి తరిమి కొట్టడానికి మన రాష్ట్రం కట్టుబడి ఉంది. కాబట్టి మీరు ఎందుకు రీఓపెన్ చేయట్లేదు కేసులు? ఎందుకు సుమోటోగా మీరు చేయట్లేదు? కేదర్ గారిది చనిపోయారు, ఓకే. ఇప్పుడు మొత్తం టోటల్గా కొంచెం రాజకీయ నాయకులు ఈ పార్టీలో ఉన్నారు అంటున్నారు. ఎంత నిజం, ఎంత అబద్ధం? టీఆర్ఎస్ నాయకులు అవ్వచ్చు, సోమనీ నాయకులు అవ్వచ్చు, ఎవరో ఉన్నారు అంటున్నారు. ఆ పార్టీలో ఎవరు ఉన్నారు ఏంటి? ఫ్లైట్ టికెట్స్ ఇస్ ఎంక్వైరీ, సింపుల్ ఇన్వెస్టిగేషన్, ఇస్ ఫోన్ నెంబర్స్. మనం ఎవరి మీద కక్ష కాదు. మన రాష్ట్రాన్ని, మన పిల్లల భవిష్యత్తుని మనం ఈ డ్రగ్స్ అనే మహమ్మారి నుంచి తరిమి కొట్టడానికే మనం ప్రయత్నం చేస్తున్నాం తప్ప ఏ పార్టీ మీద కోపం లేదు, ఎవరి మీద కోపం లేదు, ఎవరి మీద తాపం లేదు. కనుక మీరు ఎందుకు సుమోటోగా చేసి ప్రజల కోసం, ప్రజల ప్రాణాల కోసం, మన రాష్ట్ర పిల్లల ప్రమాదంలో పడకుండా ఉండడం కోసం
మరి మీరు ఎందుకు సుమోటోగా చేయట్లేదు సార్ అనేది ఒక్కటి అడుగుతున్నా. ఇది కేటీఆర్ గారైనా స్పందించి మా మీద మీరు కేసు వేయండి సార్, మీరు కేసు రీసెర్చ్ చేయండి సార్, చేసి ఎంక్వైరీ చేయండి సార్, మా నిజాయితీ మేము నిరూపించుకుంటాం, మా నాయకుడి నిజాయితీ మేము నిరూపించుకుంటాం అని చెప్పాలి. గతంలో నేను ఎన్నోసార్లు ఇది అడిగాను, డ్రగ్స్ అనే మహమ్మారిని ఎందుకు పట్టుకున్నారు, మా సినిమా వాళ్ళని చిన్న చూపు తీసుకొని ఎందుకు తీసుకొచ్చి వదిలేశారు అని అడిగాను. క్లీన్ చీట్ ఇచ్చారు అంటే మీరు క్లీన్ చీట్ అంటే వాళ్ళు ఎవరు ఏమీ తీసుకోలేని వాళ్ళ, తీసుకునే వాళ్ళ, మరి దాంట్లో తర్వాత కూడా వాళ్ళని 3-4 పట్టుకొని కేసులో రిజిస్టర్ చేశారు కదా, మరి క్లీన్ చీట్ ఇచ్చిన మళ్ళీ ఎలాగ రిజిస్టర్ చేశారు కేసు, మరి దీంట్లో మర్మం ఏముంది, మాయం ఉంది అని అడిగా. దాన్ని మనం గవర్నమెంట్ వచ్చినప్పుడు మరి ఎందుకు మీరు పట్టించుకోవట్లేదు అని నేను రేవంత్ రెడ్డి గారు సూట్. అలాగే నేను డీజీపీ గారిని కూడా అడుగుతున్నా, మన పిల్లల భవిష్యత్తు, మన రాష్ట్ర జీవితం కనుక మన అంధకారంలో ఉంటున్నాం కాబట్టి ఈ మొత్తం మహమ్మారి నుంచి తరిమి కొట్టాలి అంటే ప్రతి ఒక్కరూ చెయ్య కలపాలి. ఆ కలిపి నిలబడాలి అంటే ఏ పార్టీ మీద అభాండం వద్దు, మనకి ఇంకో పార్టీ మీద అభాండం వద్దు, ఎంక్వైరీ చేయండి, తప్పు చేస్తే ఎంతటి వాడిని తీసుకెళ్ళి లోన్ వేసేయండి. సరే, అది నేను అంటుంది. ఎందుకంటే కేసీఆర్ గారు కూడా ఇలాంటివి ప్రోత్సహించడు, నాకు తెలుసు ఆయన కోసం. ఇప్పుడు కేటీఆర్ గారి మీద అభాండం రావచ్చేమో తప్ప కేసీఆర్ గారి మీద ఎప్పుడు రావు. ఆయన మీద వాళ్ళ పిల్లలు కాబట్టి ఏదో అంటుంటారు, వస్తుంటారు, ఇవన్నీ నిరూపించుకోవాల్సిన బాధ్యతలు కేసీఆర్ గారి మీద ఎప్పుడు రాబోవు ఇలాంటివి. అంటే ఇవన్నీ నేను ఎందుకు చెప్పుకొస్తున్నానంటే, మనం మాట్లాడేటప్పుడు కూడా మనం ఎవరో కేసు పెడతాను అంత, మనం కేసు పెట్టడం కాదు. మీరు సుమోటోగా తీసుకున్న రైట్ మీకుంది. భయపడుతున్నారు కదండి, కేసు పెడితే తీసుకెళ్ళి తిరగలేక భయపడుతున్నారు, కెడితే ఎవరు చంపేస్తారో భయపడుతున్నారు. కేసు పెట్టిన రాజాలింగం ఏమయ్యాడు, కేసు పెట్టిన రాజాలింగం చనిపోయాడు. పోలీసులు ఒకటే నిర్ధారించారు, ఇది ఓన్లీ ఆస్తి గొడవలు ఉండొచ్చు, మేబీ ఉండొచ్చు. కానీ హైకోర్టు వారు అన్నారు, పిటిషనరే చనిపోతే కేసు ఎందుకు రన్ అవుతుంది అన్నారు. మనం ఒకటి అర్థం చేసుకోవచ్చు, ఇక్కడ ఆ ఆస్తి గొడవల్లో అవతలలో ప్రోత్సహించారా లేదా, అవతలలో వచ్చి ఎప్పుడు మరి అంత ఆస్తి గొడవల్లో భూ వివాదాల్లో చంపలేని వాళ్ళు ఇప్పుడు వచ్చి ఈ కేసు రన్ అవుతుండగా రేపు తీర్పు ఇవ్వబోతున్నారు అనగా ఈయన ఎందుకు చంపారు, దాని రూపంలో ఎందుకు మీరు ఎంక్వైరీ చేయట్లేదు. ఈ రోజు కేసు పెడితే రేపు రోడ్డు మీద చచ్చిపోతామేమో అని భయం ఉంది, ఆ భరోసా మీరు ఇవ్వగలరా అని అడుగుతున్నా, ఆ ధైర్యం మీరు ఇవ్వగలరా అని అడుగుతున్నా, ఆ భార్య పిల్లలకి మీరు ధైర్యం మీరు ఇవ్వగలరా అని అడుగుతున్నా. ఏమి ఇవ్వలేనప్పుడు ఒక రాజాలింగం హత్య కేసు తర్వాత భయభ్రాంతికి గురైపోయారు. ఉండొచ్చు తగాదాలు ఉండొచ్చు, 100 మంది తగాదాలు ఉండొచ్చు, కానీ అంతకు ముందు తగాదాల్లో చంపని వాళ్ళు రేపు తీర్పు వస్తుందనగా ఎలా చంపారు, ఎలా చచ్చిపోయాడు, ఎలా చంపబడ్డారు, ఏ ధైర్యంతో చంపబడ్డారు, గవర్నమెంట్ సపోర్ట్ చేసిందా, అపోజిషన్ గవర్నమెంట్ సపోర్ట్ చేసిందా, ఎవరు సపోర్ట్ చేశారు అనేది ఎంక్వైరీ ఎందుకు క్షుణ్ణంగా పరిశీలించట్లే. ఎంతసేపు ఒక భూమి దగ్గర నుంచే తిరుగుతుంది, 1 ఎకరం భూమిలోనే తిరుగుతుంది. ఈ భూమిలో గొడవ ఉంది, ఈ భూమిలో హత్య చేశారు, ఈ భూమిలో గొడవ ఉంది, ఈ భూమిలో హత్య చేశారు. ఆ హత్య వెనకాతల ఎవరైనా ఉన్నారా, ఈ పిటిషన్ సంబంధించిన వాళ్ళు ఉన్నారా, ఎందుకు మీరు ఎదుకొట్టలేదు అని నేను పోలీసులు. ఆ భయంకి ఎవరో కూడా కంప్లైంట్ పెట్టే, రేవంత్ రెడ్డి గారు చెప్పినా కూడా కంప్లైంట్ పెట్టే పరిస్థితుల్లో ప్రజలు లేరు. ఉదాహరణకి విజయవాడలో వంశీ గారిది ఒక కేసు నడుస్తుంది, ఓకే, ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది కాబట్టి డిస్కషన్ చేయను, ఉదాహరణ చెప్తున్నా. బిఫోర్ ఇస్ పార్టీ ఆఫీస్ తగలబెట్టారని ఆయన ఒక అబ్బాయి దాంట్లో ఉన్న ఆయన కంప్లైంట్ ఇచ్చాడు, రిజిస్టర్డ్ ఇస్ కేస్. ఆ గవర్నమెంట్ మరి ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆ గవర్నమెంట్ లో అబ్బాయి కంప్లైంట్ ఇచ్చాడు, సేఫ్ లో ఉన్నాడు. ఆ గవర్నమెంట్ ఏమనలే, జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ కానీ ఎవరేమనలే. ఇప్పుడు టీడీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆయనకి ప్రాణహాని వచ్చింది. ఆ తీసుకొని ఇప్పుడు మళ్ళీ వంశీ గారిని అరెస్ట్ చేశారు. మళ్ళీ వంశీ గారికి ఆయన వచ్చి మళ్ళీ కోర్టు ద్వారా వాళ్ళు రిపోర్ట్ ఇచ్చాడు, నేను కంప్లైంట్ నేను లేను ఆ రోజు అని. అంటే మీరు కొట్టుకుంటున్నారు, రేపు టార్గెట్ అయ్యేది ఈ అబ్బాయి, వీళ్ళ ఫ్యామిలీ, సామాన్య ఫ్యామిలీ. వాళ్ళకి మీరు ఎన్ని రోజులు మీరు సెక్యూరిటీ వస్తాయి, లైఫ్ లాంగ్ సెక్యూరిటీ ఇస్తారు. ఉదయం పని చేసుకుంటే బతకలేని బతుకులు వాళ్ళవి. అమ్మ ఆ బతుకుని ఎన్ని రోజులు మీరు గన్మ్యాన్లు ఇస్తారు, ఎన్ని రోజులు మీరు కాపాడుతారు. మిమ్మల్ని అభిమానించే వాళ్ళకి టార్చరే, వాళ్ళు అభిమానించే వాళ్ళకి టార్చరే. ఈ పరిస్థితుల్లో ఏమైనా ధైర్యంగా వచ్చి కంప్లైంట్ ఇవ్వగలుగుతారా? ఎన్ని పెద్ద మనసుతో మీరు ఒక్కసారి ఆలోచించండి. మీరు సుమోటోగా కేసు తీసుకోలేరు, మీరు సుమోటోగా తీసుకొని కేసు రన్ చేస్తున్నప్పుడు మీకు ఇప్పుడు టెక్నికల్ ఎవిడెన్స్ అంటే అసలు కేసు తీసుకునే అవసరం ఏముంది సార్?
ఇప్పుడు కళ్ళ ముందే జరిగిన సంఘటనలు అవన్నీ కూడా సుమోటోగా తీసుకోవాలి. సుమోటో అంటారు దాన్ని. అంటే వాళ్ళకి అధికారం ఉంది కదా. అందుకని సుమోటో కేసు రిజిస్టర్ అంటే మేము అన్ని టోటల్ గా ఆర్టికల్స్ లో అన్నిట్లో వచ్చాయి కాబట్టి, మా పత్రికా మాధ్యమంలో వచ్చాయి కాబట్టి టెక్నికల్ ఎవిడెన్స్ ద్వారా సుమోటోగా కేసు రిజిస్టర్ చేయొచ్చు. సుమోటో అంటారు దాన్ని. ఎందుకంటే టెక్నికల్ ఎవిడెన్స్, వ్యక్తి కంప్లైంట్ అవసరం లేదు. ఆ తర్వాత కంప్లైంట్ తీసుకోవచ్చు. ఒక వ్యక్తిని చంపినప్పుడు ఎవరి కంప్లైంట్ రాలేదు అన్నా కేసు అండ్ రిజిస్టర్డ్, ఇమీడియట్లీ ఇన్వెస్టిగేషన్, టెక్నికల్ ఎవిడెన్స్. నేను తెలిసిన దాన్ని మట్టుగా కాస్త కోస్త నేను చదువుకోలేదు కాబట్టి కొంత చెప్పగలుగుతున్నాను. కనుక ఈ ఎవిడెన్స్ తీసుకొని మీరు ఎందుకు కేసు రిజిస్టర్ చేయట్లేదు? రాజాలింగం గారిని మీరు హత్య జరిగేటప్పుడు అక్కడ కేసు విత్డ్రా అని అంటున్నప్పుడు అక్కడ తీర్పుకి దీనికి లింక్ ఏమైనా ఉందా? ఆ భావనలో చెక్ చేయండి. ఆ రోజే ఎందుకు చంపడానికి వచ్చారు వీళ్ళు? అంత ధైర్యం వీళ్ళకి ఎలాగొచ్చింది? అంతకు ముందు లేని ధైర్యం ఇప్పుడు ఎందుకు వచ్చింది? వీళ్ళకి డబ్బు ముట్టిందా? బేల్ వస్తుందని ముట్టిందా? అపోజిషన్ పార్టీ చేసిందా? లేకపోతే అధికార పార్టీ సపోర్ట్ చేసింది? ఇక్కడ మీకు డ్రగ్స్ అనే మాఫియా కేంద్ర గారిది సుమోటోగా తీసుకుని కేసు. ఎవరెవరు పార్టీకి వెళ్ళారు? ఫ్లైట్ టికెట్స్ ఎంతమంది ఉన్నారు? ఎక్కడున్నారు? మీరే ఛానల్లో ఎతికేస్తున్నారు. అప్పుడే ఎతికేసి ఏ ఫ్లైట్లో ఎవరెవరు ఉన్నారు, ఏ ఫ్లైట్లో ఏ రాజకీయ నాయకులు, ఏ ఫ్లైట్లో ఏ సినిమా వాళ్ళు ఉన్నారు అంటూ ఒక సినిమా ప్రొడ్యూసర్ సినిమాది అక్కడ దానికి కూడా చాలా మంది పెద్దలు వెళ్ళారు. ఇది కాదు, మళ్ళీ అది కూడా చూసుకోవాలి. మళ్ళీ అది తీసుకొచ్చి ఇదిగాని కలిపారు. అక్కడ కూడా ఒక క్రికెట్ మ్యాచ్ ఉంది, ఒక నిశ్చితార్థం ఉంది, ఇది ఒకటి ఉంది. ఈ మూడింటికి లింకులు ఉన్నాయి. అంటే ఈ లింకులు అంటే ఈ రెండింటికి ఉండవు, సంబంధం ఉండదు. కనుక మీరు అది తీసుకొచ్చి ఇదిగాని కలిపారు. అది ఎందుకంటే అవన్నీ మన ఎవిడెన్స్ రండి. మీకు కేదార్ గారితో పరిచయం ఉందా సార్? పరిచయం లేదు. ఆయన ఎవరో కూడా నాకు తెలియదు. ఓకే, నాకు పరిచయం లేదు. నాకు ఎందుకంటే ఈ కేసులో డ్రగ్స్ అనే దాంట్లోని ఇంతకుముందు దీంట్లో అరెస్ట్ అయ్యారని నాకు తెలుసు, కానీ నాకు పరిచయం లేదు, నాకు ఎవరో తెలియదు కూడా. ఆ గ్యాంగ్ వేరు. అల్లు అర్జున్ గారికి మంచి స్నేహితుడు అంటూ కూడా విన్నాను. ఇవో నాకు అంత ఐడియా లేదు. సినిమా వాళ్ళు ఆ పబ్కి వెళ్తున్నారు, డే అండ్ నైట్ ఆ పబ్లో కూర్చుంటున్నారు అని మాత్రం నాకు తెలుసు. సినిమా వాళ్ళు అదైతే నాకు తెలుసు. పేర్లు నేను చెప్పదలుచుకోలేదు, పేర్లు మాట్లాడదాలు. ఎందుకంటే తెలియకుండా మన ఇష్టం వచ్చేటి పేర్లు మాట్లాడడం అనేది ఇది నాట్. సార్ అంటే నిజంగానే రేవంత్ రెడ్డి గారు అడిగింది కరెక్టేనా అనిపిస్తుంది. అంటే కేటీఆర్ నిజంగానే ఈ రెండు ఇష్యూస్ గురించి ఎక్కువగా మాట్లాడలేదు ఎక్కడ కూడా. అందుకే నేను ఏమంటానంటే, ఇప్పుడు కేటీఆర్ గారు మాట్లాడలేదు, నటికుమార్ మాట్లాడలేదు, తేజ మాట్లాడలేదు, అది వద్దండి. ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్గా భుజంగరావు గారు ఆ రోజు అప్పుడు కేసు ఇన్వెస్టిగేషన్ హౌస్ ఆఫీసర్గా ఎందుకు వదిలేశాడు? ఆ కేసు రీఓపెన్ చేయండి. ఆ కేసులో కేదర్ గారు ఎన్నో ముద్దాయి. ఆ రాడిషన్ క్లబ్ కి ఆయనకి కేదర్ గారికి ఏం సంబంధం? ఆయన ఎంతమందితో పరిచయాలు ఉన్నాయి? ఆ పరిచయాల నుంచి ఎక్కడెక్కడ లింక్స్ ఉన్నాయి? ఇట్స్ ఇన్వెస్టిగేషన్ ఇమీడియట్లీ. సింపుల్ ఇష్యూ. అప్పుడు ఎవరెవరితో సంబంధాలు ఉన్నాయో సుమోటోగా తీసి డ్రగ్స్ అనే మహమ్మారికి ఏ పార్టీ ఓటుతో సంబంధం ఉన్నా తాట తీసుకెళ్లి లోన్ వేసేయండి. మిమ్మల్ని ఎవరు కూడా సపోర్ట్ చేయరు దాంట్లో. ఆ విషయంలో అయ్యో ఈ అన్యాయమే, ప్రతిపక్షం తప్పు చేసిందని అనరు. ఎందుకంటే అధికార పక్షం తప్పు చేసిందా, ప్రతిపక్షం తప్పు చేసింది అనరు. ఈ డ్రగ్స్ అనే మహమ్మారిని తరిమి కొట్టడానికి ప్రతి ఒక్కరూ సపోర్ట్. ఇస్ రైట్. ఇమ్మీడియట్లీ ఇన్వెస్టిగేషన్ చేయండి, సుమోటోగా తీసుకొని కేసు దాని మీద చేయమని రిక్వెస్ట్ చేస్తున్నాం. కేదర్ గారిది ఉంది కదా, నేనేమన్నా సింపుల్ ఇష్యూ. బిఫోర్ కేసు ఇస్ రీఓపెన్, ఆ కేదర్ గారిది అంతకుముందు ఆయన ఎన్నో ముద్దాయి, ఎంత దొరికింది, ఆ రాడిషన్ బ్లూ క్లబ్కి ఆయనకి సంబంధం ఏంటి, ఆయన ఇన్ని నాళ్ళు నడిపాడు, అప్పుడు వచ్చిన వాళ్ళు ఎవరెవరు, ఎంతోమంది వచ్చారు, రికార్డ్స్ అన్నీ ఉన్నాయి కదా. ఊరిక నటికుమారు లేకపోతే తేజ మాట్లాడితే కాదు, ఇది అన్ని రికార్డ్స్ ఉన్నాయి. టెక్నికల్ ఎవిడెన్స్తో సైతం దొరుకుతుంది. ఏ టైంలో ఎవరెవరు ఫోటోలు తీసుకున్నారు, ఏ టైంలో ఎవరెవరు ఉన్నారు, ఏ టైంలో ఎక్కడెక్కడ ఉన్నారు, ఏ టైంలో మందు తాగారా, ఏ టైంలో డ్రగ్స్ తీసుకున్నారా, ఈజ్ ద క్లియర్ కట్గా ఉంటుంది. ఎందుకంటే కొంత దూరమే నేను మాట్లాడుతున్నా కనుక నాకు తెలిసినవి అంతుంటప్పుడు పోలీసులు తెలియవా? సార్ గతంలో కూడా, అంటే రీసెంట్ గానే, గతంలో కాదు, కబాలి సినిమా తీసిన కేపీ చౌదరి అతను కూడా చనిపోయిన. కేపీ చౌదరి కూడా చనిపోయాడు. కేపీ చౌదరి కూడా ప్రొడ్యూసర్ గా సినిమా తీసాడు, లాస్ అయిపోయాడు. ఓకే, సో మెనీ ఇస్ ద ప్రాబ్లమ్స్ జరిగాయి. దీంట్లో కూడా డ్రగ్స్ కేసులో కూడా దొరికాడు. తర్వాత వాళ్ళ మీద కూడా సినిమా వాళ్ళు కొంతమంది ఆయనతో ఫ్రెండ్స్ గా ఉన్న వాళ్ళు కూడా వచ్చారు, అన్ని వచ్చాయి, అన్నీ అయ్యాయి. అంటే నేనేమంటున్నానంటే, మీరు కేపీ చౌదరి ఒక మర్డర్ కేసులో కూడా అమ్మాయి ఎవరో ఉంటే కూడా అమ్మాయి ఫ్రెండ్ కూడా అయ్యి వచ్చారు. చిక్కుటి జయరామ్ గారని ఎన్ఆర్ఐ ఒక ఛానల్, ఎక్స్ప్రెస్ ఛానల్ ఎండి చనిపోతే ఆ దాంట్లో ఒక ఆమెకి సపోర్ట్ గా వచ్చాడు, అది మేనగోడ్లకి ఎవరు. ఇలాంటివి ఏమంటున్నానంటే,
ఈజ్ మొత్తం టోటల్గా ఇలాంటి డిఫరెన్సెస్ ఎక్కడో ఏదో ఒక ఎడిట్ అవుతే ఆ ఎడిట్కి వీళ్ళంతా కూడా అవుతున్నారు. వాళ్ళ మీద అంతా మనం ఇలాంటివి ఎంక్వైరీ చేసుకొని మనం అరికట్టకపోతే రేపు ప్రాబ్లం అవుతుంది. వాళ్ళు అధికరిసిన అరికట్టడానికి ఎలా కట్టాలి, మన పిల్లల్ని ఎలా కాపాడుకోవాలి, మన రాష్ట్రాన్ని ఎలా కాపాడుకోవాలి, మన రాష్ట్ర భవిష్యత్తుని ఎలా కాపాడుకోవాలి, రాష్ట్ర యువతరాన్ని ఎలా కాపాడుకోవాలి, మన రాష్ట్రాన్ని యువతని కాపాడటానికి ప్రతిపక్షం సపోర్ట్ చేస్తుందా లేకపోతే ప్రతిపక్షం ఎంకరేజ్ చేస్తుందా, మనం నడి రోడ్డు మీద నిల్చోబెట్టండి, కూర్చోబెట్టి. సోషల్ మీడియా యాక్టివ్గా ఉంది, ఈరోజు ఛానల్స్ యాక్టివ్గా ఉన్నాయి. మీరు ముందు ఒక అడుగు ముందుకు వెయ్యండి, నిజాలు తేల్చండి. అంతకుముందు ఇచ్చిన క్లీన్ చీట్ని నిజమైన చీట, డబ్బులు ఇచ్చి కొనుక్కున్న చీట, నేను చాలా క్లియర్గా చెప్తున్నా. నిజంగా క్లీన్గా ఎవరు కూడా తప్పు చేయలేను అంతమందిని తీసుకొచ్చి అంతమందిని లైన్ కట్టించి సినిమా టికెట్లో లైన్ ఎందుకు కట్టించారు అనేది సమాధానం చెప్పాల్సిన బాధ్యత గత గవర్నమెంట్ మీద ఉంది, లేదా ఐఏఎస్ ఆఫీసర్ మీద ఉంది. ఐఏఎస్ ఆఫీసర్ మీద రిజిస్టర్ చేయని కేసు. సినిమా వాళ్ళందరూ తక్కువగా దొరికారా, అనువుగా దొరికారా? కానీ డ్రగ్స్ కేసు విషయంలో ఎప్పుడు వచ్చినది కానీ సినిమా వాళ్ళే ఎక్కువగా బయటకు వస్తున్నారు అనేది కూడా ఒక విషయం సార్. మీకు కూడా చాలాసార్లు వినే ఉంటారు. అంటే ఈ డ్రగ్స్ తో పట్టుబడ్డారన్నా కానీ, ఈ రేవ్ పార్టీలో పట్టుబడ్డారా కానీ ఎవరో ఒకరు. సినిమా అనేది ఎంటర్టైన్మెంట్, సినిమా అండ్ పొలిటికల్ అంటే సినిమా అనేది ఎంటర్టైన్మెంట్, ఈజ్ పొలిటికల్ అనేది కూడా ఈజ్ ద సెలబ్రిటీస్. ఈ రెండు కూడా ఫస్ట్ వస్తాయి. ఇది సాఫ్ట్వేర్ వాళ్ళు ఉంటారు, ఇంకోళ్ళు ఉంటారు, కాలేజీలు అన్నీ ఉండొచ్చు. ఈ రెండు ముందు పేర్లు వస్తాయి. రావు నీ ఎవరు తాగట్లేదు, ఎవరు ఉండట్లేదు, మా సినిమా ఫీల్డ్లో ఎవరు డ్రగ్స్ తీసుకున్నారు లేరు, చాలా అమాయకులు అని చెప్పట్లేదు. ఎవడో ఇద్దరు చేసిన తప్పుకు అందరూ బలైపోతున్నాం. ఏ అమ్మాయో చేసిన తప్పుకు అందరూ బలైపోవాల్సిన అవసరం, ఏ అబ్బాయో చేసిన తప్పుకు అందరూ బలైపోవచ్చు. వాళ్ళని ఎత్తుకు పట్టుకోమంటున్నా, వాళ్ళని ఎత్తుకు పట్టుకోండి. మీరు చెప్పండి కౌన్సిల్కి, మీరు చెప్పండి ఛాంబర్కి, మీరు చెప్పండి మా అసోసియేషన్కి. ఇమీడియట్లీ పలానా వ్యక్తి ఉన్నారంటే తీసి మెంబర్షిప్ బయట తోసేస్తాం బయటికి. మీరు ఎంక్వైరీ చేసిన టెక్నికల్ మీ దగ్గర కదా ఎవిడెన్స్లు ఉంటాయి, మా దగ్గర కాదు కదా. ఇప్పుడు మేము అడిగితే చెప్తారా ఏంటి వాళ్ళు? కనుక దయచేసి మీరు సీరియస్గా తీసుకోండి. ఆయన సపోర్టెడ్ ఇస్ అ సినిమా ఫీల్డ్. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.